అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. ఓ గుడాకేశ, తమోగుణమును అలసత్వమును జయించిన వాడా, ఇదివరకు చెప్పినట్టు నేను ఈ చరాచర జగత్తులో ఉన్న భూతములలో ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉన్నాను. ఈ సకల ప్రాణుల యొక్క పుట్టుక, పోషణ, మరణము అన్నీ నేనే అయి ఉన్నాను. నేను తప్ప మరొకటి ఉంటూ ఏదీ లేదు. అర్జున, నేను ఇదివరకే చెప్పాను కదా, సర్వభూతములలో ఆత్మస్వరూపుడుగా నేనే ఉన్నాను. సమస్త ప్రాణుల యొక్క పుట్టుక, స్థితి, అంతము కూడా నేనే కదా, ఇంకా చెప్పేదేముంది అని ముందుగానే విభూతి యోగం పూర్తిగా 4 ముక్కలలో ముగించాడు. భగవానుడికి తన గురించి తాను చెప్పుకోవడం పొరపాటి. తన గురించి ఈ మానవులు ఎప్పటికైనా తెలుసుకుంటారేమో అని ఆయన ఆశ. కానీ వింటున్న అర్జునుడికి కొంతైనా తెలిసిందేమో కానీ మనమందరము ఎప్పటికీ తెలుసుకోలేము అన్న సంగతి కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకే మరలా మరలా చెబుతున్నాడు. ప్రతి జీవికి ఒక దేహము, అందులో మనోబుద్ధి అహంకారాలు, వాటిని సాక్షిగా చూస్తున్న ఆత్మ ఉంటాయి. ఆ ఆత్మస్వరూపుడని నేను. ఆ ఆత్మ ప్రాపంచిక విషయములలో లీనమైతే జీవాత్మ అవుతుంది. కాబట్టి జీవాత్మ ఆత్మ ఒక్కటే, వేరు కాదు. కాబట్టి మనమందరము మన మనసును, చిత్తమును ప్రాపంచిక విషయముల నుండి లోపలకు మళ్లించి ఆత్మ యందు నిలపాలి. అప్పుడే మనకు ఆత్మ జ్ఞానము కలుగుతుంది. ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది. కాబట్టి ఎవరు కూడా పరమాత్మ దృష్టిలో తక్కువ కాదు. అందరూ ఆత్మస్వరూపులే. కాకపోతే ప్రతి వ్యక్తి నేను ఈ శరీరం కాను, నేను ఆత్మస్వరూపుడను అనే జ్ఞానము పొందగలగాలి. నాలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అనే ఆత్మవిశ్వాసము ప్రతి మానవుడు పొందగలడు. అందరిలో పరమాత్మ ఉన్నాడు అనే భావన కలిగితే రాగద్వేషాలు ఉండవు. అందరికీ ఉపకారము చెయ్యాలనిపిస్తుంది. ఎవరూ ఎవరిని ద్వేషించరు. ఇతరులకు చేసే సేవ, వారిలో ఉన్న ఆత్మలకు చేసే సేవ అనే అనుభూతి కలుగుతుంది. మానవ సేవే మాధవ సేవ. అప్పుడు ఎవరు కూడా పాపకార్యాలు చేయరు. సర్వభూతాయ స్థితః అంటే సకల భూతములలో ఆత్మస్వరూపుడుగా స్థిరంగా ఉన్నాను అని అందరూ తెలుసుకోవాలి. అప్పుడే అందరూ అన్ని దుఃఖములకు దూరమై శాశ్వత ఆనందమును పొందగలరు, పరమశాంతిని పొందగలరు. దీనికి కావలసింది ఒక్కటే, నేను ఆత్మస్వరూపాన్ని, ఈ శరీరము కాదు అని తెలుసుకోవడము. నేను అంటే ఆత్మస్వరూపము. నేను ఉన్నాను అంటే నేను శరీరముగా ఉన్నాను. ప్రతివాడు నేను ఉన్నాను అనే స్థితి నుండి నేను స్థితికి చేరుకోవాలి. అదే ఆత్మజ్ఞానము. మరి ఈ విభూతులు ఏమిటి అని ప్రశ్నించుకుంటే, పరమాత్మ నుండి ప్రకృతి ఆవిర్భవించింది, మరలా ఆయనలో లీనమవుతుంది. ఈ ప్రకృతిలో జరిగే సృష్టి, స్థితి, లయములు ఆయన వలనే జరుగుతున్నాయి. సమస్త జీవరాశులను సృష్టించి వాటిలో ప్రవేశించి వాటిని పోషించి మరలా లయం చేస్తున్నాడు. ఇది ఒక లీలామాత్రంగా జరుగుతూ ఉంది. ఇది ఒక నియమము. పరమాత్మ అన్నిటిలోనూ అన్ని జీవరాశులలోనూ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అన్నది కాదు. కాకపోతే ప్రతి ప్రాణిలోనూ ఆత్మస్వరూపుడుగా ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికి అందరము ప్రయత్నించాలి. తాను వేటిలో ప్రకృష్టంగా ఉన్నాడో, తన విభూతులు వేటిలో ప్రముఖంగా ఉన్నాయో తెలియజేస్తున్నాడు కృష్ణుడు. ఈ చెప్పడం కూడా మనందరికీ అర్థమయ్యే రీతిలో మనకు తెలిసిన విషయాల గురించి దేవతామూర్తులు, ఋషులు, మానవులు, జంతువులు, పక్షులు, కదలని వస్తువులు, కదిలే వస్తువులు అన్నిటిలో నా విభూతులు ఉన్నాయి. ఈ జగత్తు అంతా ఈశ్వరమయం అనే విషయాన్ని తెలియజేస్తాడు కృష్ణుడు. కాబట్టి మనం ఈ జగత్తు అంతా ఈశ్వర భావన, పరమాత్మ భావన కలిగి ఉండాలంటే ఈ శ్లోకాలను శ్రద్ధగా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. తద్వారా మోక్షం పొందడానికి అర్హత కలుగుతుంది. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రానామహం శశి. ఇక్కడి నుండి శ్రీకృష్ణ పరమాత్మ తన విభూతులను వర్ణిస్తున్నాడు. ఆదిత్యులలో విష్ణువును నేనే, ప్రకాశించే వారిలో ఆ సూర్యుడి కిరణములను నేను, మరుత్తులలో మరీచిని నేను, నక్షత్రములలో చంద్రుడను నేను.
మనకు పూర్వము వైదిక దేవతామూర్తులు అంటే వేదములలో చెప్పబడిన దేవతలు ఉండేవారు. వారు 33 మంది, ద్వాదశ ఆదిత్యులు 12, ఏకాదశ రుద్రులు 11, అష్టవసువులు 8, ఒక ఇంద్రుడు, వీరందరి మీద ప్రజాపతి, మొత్తం 33 మంది. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు, దితి, అదితి. దితి కుమారులైన దైత్యులు అని అంటారు. అదితి కుమారులు ఆదిత్యులు. ఈ ఆదిత్యులు 12 మంది అని చెప్పుకున్నాము కదా. వారి పేర్లు ధాత, మిత్రుడు, అర్యముడు, శక్రుడు, వరుణుడు, అంశువు, భగుడు, వివస్వంతుడు, పూషుడు, సవిత, తృష్టువ, విష్ణువు. ఈ 12 మంది సూర్యుని రూపాలు. ఒక్కొక్క నెల ఒక్కొక్క రూపంతో ఉంటాడు. అందుకే ద్వాదశ ఆదిత్యులు అని అన్నారు. ఈ 12 మంది ఆదిత్యులలో విష్ణు స్వరూపమును నేను. విష్ణువు స్థితికారుడు. సూర్యుడు విష్ణువు రూపంలో మనకు జవసత్వాలను, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. అందుకే ఆదిత్యులలో విష్ణువును నేను అని అన్నాడు కృష్ణుడు. మరుత్తులు 7. 1 అవహ, ప్రవహ, నివహ, పరాహ, ఉద్వహ, సంవహ, పరివాహ. భాగవత పురాణంలో ఈ మరుద్గమనుల గురించి ఒక కథ కూడా ఉంది. కశ్యపునికి 2 భార్యలు, దితి, అదితి. అదితి కుమారులు ఇంద్రుడు మొదలగు దేవతలు. దితి కుమారులు హిరణ్యకశిపుడు మొదలగు దైత్యులు. ఇంద్రుడు విష్ణువు సాయంతో తన కుమారులను చంపించాడని కోపంగా ఉంది దితి. తనకు ఇంద్రుడిని చంపే కుమారుడిని ప్రసాదించమని కోరింది దితి. భార్య మాట కాదనలేక ఆ వరం ఇచ్చాడు. కానీ కొన్ని నిబంధనలు పెట్టాడు. గర్భంతో ఉండగా ఆ నిబంధనలు అతిక్రమిస్తే ఆ పుట్టే కుమారుడు ఇంద్రుడికి మిత్రుడు అవుతాడు అని అన్నాడు. దితి సరే అంది. ఇది తెలిసిన ఇంద్రుడు పినతల్లి దితి వద్దకు వచ్చాడు. ఆమెకు సేవలు చేస్తున్నాడు. దితి కాదనలేకపోయింది. దితి ఒకరోజు ఒక నిబంధన అతిక్రమించింది. ఇదే తగిన సమయం అనుకున్నాడు ఇంద్రుడు. దితి గర్భంలో ప్రవేశించాడు. లోపల ఉన్న పిండాన్ని 7 భాగాలుగా నరికాడు. ఆ పిండాలు ఏడుస్తున్నాయి. ఏడవకండి ఏడవకండి అంటూ మరలా ఒక్కొక్క భాగాన్ని 7గా నరికాడు. మొత్తం 49 భాగాలు అయ్యాయి. వారంతా మమ్మల్ని ఎందుకు నరికావు, మేమేం అపకారం చేశామని ఇంద్రుడిని నిలదీశారు. మీరు నన్ను చంపడానికే పుడుతున్నారు కదా అని అన్నాడు ఇంద్రుడు. మేము నిన్ను ఎందుకు చంపుదాము, మేమంతా నీకు మిత్రులుగా ఉంటాము అని అన్నారు వారు. అయితే మంచిదే, మీరు దితి కుమారులు దైత్యులు అయినా మిమ్మలను దేవతాగణములలో చేర్చుకుంటాను, మీకు దేవత్వం ప్రసాదిస్తాను అని అన్నాడు ఇంద్రుడు. తర్వాత 49 భాగాలుగా చేయబడిన మరుత్తులు ఇంద్రుడు దితి గర్భం నుండి బయటకు వచ్చారు. నేను ఒక్క కుమారుని అడిగితే ఇంతమందిని ఎలా వచ్చారో అని ఆశ్చర్యపోయింది దితి. జరిగిన విషయం అంతా చెప్పి క్షమించమని కోరాడు ఇంద్రుడు. తన కుమారులు దేవతాగణములు అయినందుకు సంతోషించింది దితి. అప్పటి నుండి వారు వాయువుకు అధిష్టాన దేవతలుగా మరుత్తులుగా ప్రసిద్ధికెక్కారు. ఈ మరుత్తులు 49 మంది 7 గణాలుగా విభజింపబడ్డారు. వారిని మరుద్గణములు, వాతశక్తులు అని అంటారు. ఈ 49 మనలో జీవశక్తిని ప్రసారం చేసే నాడులు అని కూడా అంటారు. ఈ నాడులలో ప్రవహించే జీవశక్తిని మరీచి అంటారు. అందుకే మరుత్తులలో మరీచిని అంటే జీవశక్తిని నేను అని అన్నాడు కృష్ణుడు. ఇది భాగవత పురాణంలో ఉన్న మరుత్తుల కథ. ప్రకాశించే వారిలో నేను సూర్యుడను అని అన్నాడు. మనకు సూర్యుడు, చంద్రుడు ప్రత్యక్ష దైవాలు. సూర్యుడు పగలు ప్రకాశిస్తుంటాడు. తన కిరణాలతో వేడిని, వెలుగును, ప్రాణశక్తిని జీవకోటికి ప్రసాదిస్తుంటాడు. అందుకే తన కిరణాలతో ఎక్కువ ప్రకాశాన్ని, వేడిని, వెలుగుని ఇచ్చేవారిలో సూర్యుడును నేను అని అన్నాడు. అలాగే రాత్రిపూట చంద్రుడు, నక్షత్రాలు ప్రకాశిస్తుంటాయి. నక్షత్రాలు పరిమాణంలో పెద్దవి అయినా భూమికి కోటానుకోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండటం చేత మినుకు మినుకుమంటూ ఉంటాయి. కానీ చంద్రుడు మాత్రం భూమికి దగ్గరగా ఉండటం చేత పెద్ద బింబంగా కనబడుతూ తన మీద పడ్డ సూర్యకాంతిని వెన్నెల రూపంలో ప్రతిఫలించ చేస్తున్నాడు. చంద్రుడు తన కాంతితో ఔషధులకు, పంటలకు జీవం పోస్తున్నాడు. అందుకే రాత్రిపూట ఎన్ని నక్షత్రాలు ఉన్నా వాటిలో ఎక్కువ ప్రకాశం ఇచ్చేది చంద్రుడు. అందుకే రాత్రిపూట ప్రకాశించే వాటిని చంద్రుడిని నేను అంటున్నాడు కృష్ణుడు. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. వేదములు 4. కొంతమంది త్రయీ విద్య అంటే వేదములు 3 అంటారు. 4 వేదములు ఏవంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ 4 వేదములలో సామవేదము నేను అంటున్నాడు.
మొట్టమొదటి వేదములన్నీ ఒకటిగా ఉండేవి. వ్యాసుల వారు ఒకటిగా ఉన్న వేదమును విభజించారు. దేవతా స్తోత్రములు, చరిత్రలు, శ్లోకములుగా ఉన్న భాగాలను విడదీసి ఋగ్వేదముగా పేరు పెట్టాడు. ఆ శ్లోకములని రుక్కులు అని అంటారు. తర్వాత యజ్ఞములు, యాగములు, అవి చేసే విధానములను బట్టి వాటి వివరములను, యజ్ఞములు ఎవరు చేయాలి, దానికి ఏమేం కావాలి, యజ్ఞకుండములు ఎన్ని ఉండాలి, ఎన్ని ఇటుకలు పెట్టాలి, వాటి పొడవు వెడల్పు, ఇలాగా యజ్ఞములు, యాగముల క్రతువులు, వీటికి సంబంధించిన వివరములు, ఇంకా వీటికి సంబంధించిన ఇతర వివరములతో కూడి ఎక్కువగా గద్య భాగముతో ఉండే వేద భాగమునకు యజుర్వేదమని పేరు పెట్టారు. తర్వాత ఈ రెండు వేదములలో కఠినంగా కాకుండా సౌమ్యంగా పాడుకోతగ్గవిగా ఉన్న భాగములను సామవేదమని అన్నారు. ఇవి కాకుండా మిగిలిన భాగములన్నీ కూడా అధర్వణ వేదంలో చేర్చారు. సాధారణంగా సత్వగుణము ప్రధానం కాబట్టి సాత్వికంగా పాడుకోతగిన వేద భాగము సామవేదము. మిగిలిన వేదములు పారాయణ చేస్తాము, సామవేదము గానం చేస్తాము. అందుకే సామగానము అంటారు. పైగా వినసొంపుగా ఉంటుంది. పైగా ఈ సామవేదములో ఋగ్వేదము, యజుర్వేదములలోని ముఖ్య భాగములు ఇంకా కొన్ని ఇతరములు ఉన్నాయి. కాబట్టి సామవేదము చదివితే అన్నీ చదివినట్టే అనే అభిప్రాయం కూడా ఉండవచ్చు. అందుకే సామవేదం అన్నిటికన్నా ఉత్తమమైనది అని అన్నాడు పరమాత్మ. మనం 3,00,00,000 దేవతలు అని అంటాము, కానీ దేవతలు 33 మంది మాత్రమే. వారే దేవతాగణములు. ఈ దేవతాగణములకు అధిపతి ఇంద్రుడు. వీటి గురించి వివరణ పై శ్లోకంలో చెప్పుకున్నాము. విష్ణువును ఉపేంద్రుడు అని కూడా అంటారు. ఇంద్రుడు లోకపాలకులలో ఒకడు. ఒక మన్వంతరంలో విష్ణువు ఇంద్రుడుగా కూడా ఉన్నాడు. మనకు ఉన్న ఇంద్రియములు 10. మనోబుద్ధి అహంకారములు. వీటిలో మనసును నేను. ఇంద్రియములు ఒకే విధంగా పనిచేస్తాయి, కానీ మనసు ఈ ఇంద్రియములను శాసిస్తుంది, ఆయా పనులు చేయమని సంకల్పిస్తుంది. పైగా ఇంద్రియములు స్థూలములు, వాటి కదలికలు పరిమితము, కానీ మనసు అమితమైన వేగం కలది. ఈ క్షణం ఇక్కడే ఉంటే మరో క్షణము 1000 మైళ్ళ దూరంలో ఉంటుంది. కాబట్టి ఇంద్రియములన్నింటికీ మనసు గొప్పది. కాబట్టి ఆ మనసును కూడా నేనే అని అంటున్నాడు. తర్వాత ఈ సకల జీవరాశులలో అంతర్లీనంగా ఉండి ఆ జీవరాశులను నడిపిస్తున్న చైతన్య స్వరూపమును నేను, అంటే ఆత్మస్వరూపుడును నేను. శరీరము, జడము, లోపల చైతన్యము లేకపోతే అవి పనిచేయలేవు. మనిషిలోని చైతన్యం లేకపోతే అవి చచ్చిపోతాయి. మనిషి చనిపోయిన తర్వాత ఇంద్రియములు అన్నీ ఉంటాయి, కానీ కదలకుండా పడి ఉంటాయి, ఏవీ పనిచేయవు. భర్త, భార్య, ప్రేయసి, ప్రియుడు, ఇలా మనం ఎంత ప్రేమించిన వారైనా ఆ చైతన్యం లేకపోతే శరీరాన్ని ఇంట్లో ఉంచుకోము, కాల్చేస్తాము. కాబట్టి శరీరంలో చైతన్యం ముఖ్యమైనది. అన్ని జీవరాశులలో అంతర్లీనంగా ఉండి ఆ చైతన్యము నేను అంటున్నాడు కృష్ణుడు.